ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. అంటే రీతిగా క్రైస్ట్ ఇవాంజలికల్ మినిస్ట్రీస్ ద్వారా మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. నేటి దినములకే ఏర్పాటు చేయబడిన పాఠ్య భాగం ఆదికాండము 19వ అధ్యాయము 18వ మాట ఈ విధంగా రాయబడి ఉన్నది. ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించుట వలన నా ఎడల కనపరిచిన నీ కృపను కనపరిచితివి. నీకు మహిమ కలుగును గాక. ఈ మాటలు చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా కానీ మనం అధ్యయనం చేస్తే ఆదికాండము 19వ అధ్యాయములో లోతు గారు ప్రభు యొక్క కృప వలన ఆయన ప్రళయ కాలంలో ఉపద్రవ కాలంలో ప్రభు కృప వల్ల ఆయన మరి రక్షించబడ్డాడు, ఆయన బిడ్డలు రక్షించబడ్డారనే విషయాన్ని పాఠ్యభాగం తెలియజేస్తుంది. వాస్తవానికి సొదొమ గొమొర్రా ప్రాంతాలన్నీ కూడా బహు పాపముతో శాపముతో నిండి ఉన్నటువంటి ప్రాంతాలు. ఆ ప్రాంతాలు మరి ఎన్నిసార్లు మరి దేవుని హెచ్చరికలు తెలియజేసినప్పటికీ కూడా ఆ పాపములోండి బయటికి రాలేనటువంటి పరిస్థితులలో దేవుడు మరి ఆ ప్రాంతాలను అగ్నిగంధకాలతో మరి నాశనం చేయాలనుకున్నాడు. కానీ ఆ సమయంలో అబ్రహాము చేసినటువంటి ప్రార్థన జ్ఞాపకం చేసుకొని దేవుడు లోతును ఆ ప్రాంతం నుండి తప్పించాలి అని అనుకున్నాడు. అందువలన దేవదూతలు వెళ్ళి లోతుతో మాట్లాడినప్పుడు లోతు దేవుడు తన పట్ల చూపినటువంటి కృపను బట్టి ఆయన ఏమంటున్నాడంటే, ప్రభువా నువ్వు చూపినటువంటి కటాక్షం బట్టి వందనాలు. ఈరోజు చూడండి, ప్రపంచమంతా కూడా ప్రపంచ దేశాలు చూడండి, మరి గత వారంలో జరిగినటువంటి అమెరికాలో జరిగినటువంటి యాక్సిడెంట్ చూడండి. మీరు ఒకవేళ రోజు న్యూస్ పేపర్ని చదువుతూ ఉంటే సోషియో ఎకనామికల్ జాగ్రఫికల్ ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకుంటే ప్రపంచంలో ఏం జరుగుతుంది నలుమూలలో. నేను అంటాను, ఆనాటి సొదొమ గొమొర్రా కాలంలో జరుగుతున్నటువంటి అతి భయంకరమైనటువంటి స్థితిలోనే ఈ యొక్క ప్రపంచం ఉంది. ఒక అమెరికానే కాదు, అనేక ప్రాంతాల్లో ఈరోజు దేవుని యొక్క ఉపద్రవాలు ప్రళయాలు రావడానికి గల కారణం భయంకరమైన పాపమే. కానీ ఇటువంటి శోధనలో కూడా ఎవరైతే దేవుని అందరి భయభక్తులు కలిగి ఉన్నారో, ఎవరైతే దేవుని అందరి విశ్వాసము కలిగి ఉన్నారో, ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారో, ఆ రోజు లోతు తప్పించబడిన రీతిగా లోతు మీద కటాక్షము చూపినటువంటి దేవుడు వాళ్ళ మీద కూడా దేవుడు కటాక్షాన్ని చూపెట్టాడు. లోతు మీద కటాక్షాన్ని చూపిన దేవుడు, కృపను చూపెట్టేటువంటి దేవుడు మన జీవితాల్లో కూడా ఆయన కటాక్షము కృప ఈ నూతన సంవత్సరములో అనుగ్రహించబడును గాక. దేవుడి మాటలు మన జీవితాల్లో ఫలింపచేయును గాక. ఆమేన్. పరిశుద్ధుడు మహాగణుడు వందనాలు. ఈ సమయంలో ప్రభా నైనా మీ కటాక్షము మీ కృప వలన మేము బ్రతుకుతున్నాం అనేటువంటి విషయాన్ని మీరు మాకు జ్ఞాపకము చేసుకొని మా ముందు మీ కృప లోతు గారి పట్ల చూపినటువంటి విధానాన్ని మాకు బయలుపరిచి ఈ దినాన్ని మీ కృప వల్లే మీ కటాక్షం వల్లే 2025 సంవత్సరంలో ప్రవేశించబడ్డామని, ఈ సంవత్సరం అంతా ప్రభా మీ కృప వల్ల నడిపించబడతాదని దయతో ప్రభా మీరు ఇచ్చినటువంటి గొప్ప ఈవుల ఆశీర్వాదాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ వింటున్న వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని, పరిచర్ల సహాయ సహకారాన్ని అందిస్తున్న వారిని అయ్యా మరి పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి మీరే గంటకి పొందవచ్చుందని యేసునామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.